నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చేనేత కార్మికుల సంక్షేమానికి తెలంగాణ సర్కారు బహుముఖ వ్యూహం చేయూత పొదుపు పథకం ప్రారంభం త్వరలోనే మరిన్ని కార్యక్రమాలు అమరావతి నిర్మాణానికి ఉత్తమ విధానాల కోసం ఏపీ సర్కారు అధ్యయనం అహ్మదాబాద్లో నారాయణ పర్యటన ఇబ్బందులపై అధికారులతో చర్చ అవినీతి అనకొండ పాము పాండురంగారావు అరెస్టు డొల్ల కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ నిర్ధారణ సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు రాష్ట్రపతి ఎన్నికలో భారీ మెజార్టీపై రామ్నాథ్ కోవింద్ దృష్టి రేపటి నుంచి దేశవ్యాప్త పర్యటన తొలుత ఉత్తరప్రదేశ్లో ప్రజాప్రతినిధులతో సమావేశాలు 3 దేశాల పర్యటనలో ప్రధాని మోదీ పోర్చుగల్ ప్రధాని ఆంటోనియా కోస్టాతో ద్వైపాక్షిక చర్చలు రేపు అమెరికాకు చేరుకోనున్న నరేంద్రుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్ కు చేరిన కిదాంబి శ్రీకాంత్ సెమీస్లో చైనా ఆటగాడు షీ యుకీపై వరుస సెట్లతో జయభేరి చేనేత కార్మికులను ఆదుకునేందుకు బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు తెలంగాణ సర్కారు ప్రకటించింది. చేనేత కార్మికుల కోసం ఉద్దేశించిన నూతన పొదుపు పథకాన్ని ప్రారంభించిన తెరాస సర్కారు చేనేత రంగంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు త్వరలోనే చేనేత సమూహాలు ప్రారంభిస్తామని తెలిపింది. చేనేత ఉత్పత్తులకు మార్కెట్ పెంచేందుకు దీపావళి నాటికి హైదరాబాద్లో ఆధునిక హంగులతో కొత్త దుకాణ సముదాయం తెరుస్తామని వెల్లడించింది. అష్టకష్టాలు పడుతున్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మక ముందడుగు వేసింది. చేనేత కార్మికుల్లో పొదుపును ప్రోత్సహించే దిశలో కొత్త పథకాన్ని తెలంగాణ జౌళి చేనేత కార్మిక శాఖ మంత్రి కేటీఆర్ సహచర మంత్రులు ఈటెల రాజేందర్ జగదీష్ రెడ్డి జోగు రామన్నలతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ప్రారంభించారు. గతంలో సహకార సంఘాల్లో సభ్యత్వం ఉన్న వారికే పొదుపు పథకంలో అవకాశం ఇవ్వగా ఇప్పుడు ఆ నిబంధనలను తొలగించామని పథకాన్ని ప్రారంభించిన తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ వెల్లడించారు. సొసైటీలో ఉన్న వాళ్లకు మాత్రమే గతంలో ఈ పొదుపు కార్యక్రమం థ్రిఫ్ట్ కార్యక్రమం వర్తించేది. కానీ ఈ రోజు ఆ నిబంధన తొలగించినాం. వీవింగ్ లో ఉండొచ్చు, సైజింగ్ లో ఉండొచ్చు, డైయింగ్ లో ఉండొచ్చు, అద్దకంలో ఉండొచ్చు, ఇంకో దానిలో ఉండొచ్చు. 30-40 వేల మంది కార్మికులు నేత కార్మికులకు ఈ రోజు ఈ నేతన్నకు చేయూత పథకం ద్వారా లాభం జరగబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. 18 ఏళ్లు నిండితే ఈ పథకంలో ఎన్రోల్ చేసుకోవడానికి అర్హత వస్తుంది. చేనేత కార్మికులైతే 8-16, పవర్లూమ్ కార్మికుడైతే 8-8, అంటే రూపాయికి రూపాయి మ్యాచ్ చేసి వాళ్ళను కూడా ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఇదే సమయంలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెరాస సర్కారు అనేక కార్యక్రమాలు చేపడుతోందని కేటీఆర్ వివరించారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఒకటే, కష్టాల్లో ఉన్న నేతన్నలకు ఖచ్చితంగా 50% సబ్సిడీ నూలు మీద రసాయనాల మీద ఇస్తామని చెప్పినరు. తొందరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతా ఉన్నాం. చాలా సార్లు మార్కెట్ అతలాకుతలమైనప్పుడు మీరు ఉత్పత్తి చేసిన గుడ్డకు బట్టకు మార్కెట్ లేకపోతే మీరు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో బైబ్యాక్ అగ్రిమెంట్ కూడా తొందరలోనే ప్రభుత్వం మీతో చేసుకోబోతా ఉంది. గద్వాలలో, నారాయణపేటలో, పోచంపల్లిలో, దుబ్బాకలో కొత్త చేనేత సమూహాలను ఏర్పాటు చేయబోతా ఉన్నాం. తొందరలోనే దసరా వరకు గాని లేదా దీపావళి వరకు గాని రాష్ట్ర ప్రభుత్వ పక్షాననే ఆధునికమైన చేనేత డిజైన్లతో, ఆధునికమైన ఉత్పత్తులతో ఒక అద్భుతమైన షోరూమ్ ను కూడా హైదరాబాద్ లో ప్రారంభించబోతా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా పోచంపల్లిలో నేత బజార్ను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణంలో అత్యుత్తమ విధానాలను అవలంబించే అంశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో సిఆర్డీఏ బృందం గుజరాత్ రాజధాని గాంధీనగర్లో పర్యటించింది. గాంధీనగర్ పట్టణ ప్రణాళిక, భవన నిర్మాణాలు, రహదారులు, సీఎం కార్యాలయం, సచివాలయం, ఇతర విభాగాలను బృంద సభ్యులు పరిశీలించారు. అహ్మదాబాద్ గాంధీనగర్ రహదారిని, నివాస ప్రాంతాలను, గాంధీనగర్లో ఏర్పాటు చేసిన హరితవనాలు, గాంధీ మెమోరియల్, దండి కుటీర్, కకారియా లేక్, ఏక్తా స్టేడియం తదితర నిర్మాణాలను కూడా పరిశీలించారు. ప్రణాళిక, నిర్మాణపరమైన అంశాలపై గుజరాత్ ప్లానింగ్ విభాగం అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ప్రత్యేకించి గాంధీనగర్ రాజధాని నిర్మాణ సమయంలో తలెత్తిన లోపాలు, ఇబ్బందులతో పాటు ఎక్కువ మంది ప్రజలు స్థానికంగా నివాసం ఉండకపోవటానికి గల కారణాలను అధ్యయనం చేశారు.
ఏసీబీ అధికారులే అవాక్కయ్యేలా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య విభాగం ఈఎన్సీ డాక్టర్ పాము పాండురంగారావును అధికారులు అరెస్ట్ చేశారు. గుంటూరు తాడేపల్లిలోని పాండురంగారావు నివాసం సహా ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏకకాలంలో 14 ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో గుర్తించిన ఆస్తులను రెండో రోజు మదింపు చేసిన అనీషా బృందాలు అభియోగపత్రం నమోదు చేశాయి. పాండురంగారావు కుటుంబ సభ్యుల పేరిట భారీగా బ్యాంకు లాకర్లు ఉండి ఉంటాయని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. బ్యాంకు లాకర్ల విషయంలో ఎంత ప్రశ్నించినా పాండురంగారావు, అతని కుటుంబ సభ్యులు నోరు విప్పని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని బ్యాంకులకు ఏసీబీ అధికారులు లేఖలు రాశారు. పాండురంగారావుకు చెందిన బ్యాంకు డిపాజిట్లు, లాకర్ల సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచిన అధికారులు తిరిగి కస్టడీలోకి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. పాండురంగారావును విధుల నుంచి తొలగించాలని ఏసీబీ డీజీ కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. భూమికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీ ఇవ్వడానికి ఓ వ్యక్తి నుంచి 6 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ వరంగల్ పట్టణ జిల్లా కాజీపేట డిప్యూటీ తహసీల్దార్ అనిల్ కుమార్ ఏసీబీ అధికారులకు దొరికాడు. హన్మకొండకు చెందిన పుల్లూరి సమ్మయ్య తన 3 ఎకరాల భూమి విషయంలో ప్రొసీడింగ్ కాపీ తీసుకోవడానికి కాజీపేట డిప్యూటీ తహసీల్దార్ అనిల్ కుమార్ను సంప్రదించాడు. ప్రొసీడింగ్ కాపీ కావాలంటే 6 లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాలని డిప్యూటీ తహసీల్దార్ డిమాండ్ చేశాడు. అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. హన్మకొండ టీచర్స్ కాలనీలోని తన ఇంట్లో డిప్యూటీ తహసీల్దార్ అనిల్ కుమార్ పుల్లూరి సమ్మయ్య నుంచి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇక విచిత్రమైన విషయం ఏంటంటే ఈయన డబ్బులు ఇస్తాడో ఇయ్యడో అని డక్కన్ గ్రామీణ బ్యాంకు చెక్కులు 3 లక్షల విలువ గల చెక్కులు కూడా ఈ పిటిషనర్ దగ్గర తీసుకోవడం జరిగింది. సార్ నేను ఇస్తా సార్ అన్న కూడా నమ్మడం లేదు. ఆ చెక్కులు ఇష్యూ చేసిన తర్వాత అప్పుడు ప్రొసీడింగ్ కాపీ తయారు చేయడం జరిగింది. క్యాష్ ఇచ్చిన తర్వాత ఆ ప్రొసీడింగ్ కాపీ మరియు చెక్కులు కూడా రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఇతను ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతాం. ఇతనిపై ఇంకేమైనా మిగతా అలిగేషన్ ఏమైనా ఉన్నాయో కూడా అవి కూడా ఎంక్వైరీ చేస్తాం. దానిపై కూడా చర్య తీసుకుంటాం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. ఈ సమావేశాలు జూలై 17 నుంచి ఆగస్టు 11 వరకు నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. రాష్ట్రపతి ఎన్నికలు జరిగే జూలై 17నే వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండగా తొలి రోజు ఎలాంటి కార్యకలాపాలు జరిగే అవకాశాలు లేవు. లోక్సభ ఎంపీ వినోద్ ఖన్నా, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మృతికి సంతాపంగా పార్లమెంటు ఉభయ సభలు మొదటి రోజు వాయిదా పడే అవకాశం ఉంది. జూలై 17న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రామ్నాథ్ కోవింద్ దేశవ్యాప్త పర్యటనకు సిద్దమయ్యారు. ఈ మేరకు రేపటి నుంచి తన పర్యటన ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తన విజయం దాదాపు ఖాయమైన తరుణంలో దేశవ్యాప్త పర్యటన చేపడుతోన్న కోవింద్ అత్యధిక మెజారిటీ సాధించే దిశలో ప్రయత్నించనున్నారు. ఇందులో భాగంగా అత్యధిక ఓట్ల విలువ కలిగిన ఉత్తరప్రదేశ్లో తొలుత పర్యటించనున్న కోవింద్ ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోవింద్తో వెళ్తారని తెలుస్తుండగా దేశవ్యాప్త పర్యటనలో తనకు మద్దతు ప్రకటించిన పార్టీల ఎంపీలు, శాసనసభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడనున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలు సహా తెరాస, జేడీయూ వంటి పార్టీలు ఇప్పటికే కోవింద్కు మద్దతు ప్రకటించాయి. భారత్, పోర్చుగల్ మైత్రిని నూతన శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని 2 దేశాల అధినేతలు తీర్మానించారు. 3 దేశాల పర్యటనలో భాగంగా తొలుత లిస్బన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్య దేశ ప్రధాని ఆంటోనియా కోస్టాతో ఈ మేరకు విస్తృత చర్చలు జరిపారు. పోర్చుగల్ విదేశాంగ శాఖకు ప్రధాన కార్యాలయమైన నెసెసిడేడ్స్ రాజప్రసాదానికి చేరుకున్న మోదీకి కోస్టా సాదర స్వాగతం పలికారు. సహచర మంత్రుల్ని, ప్రభుత్వంలోని సీనియర్ అధికారుల్ని పరిచయం చేశారు. తర్వాత ఇరువురు ద్వైపాక్షిక అంశాలు, అంతర్జాతీయ పరిణామాలపై సమాలోచనలు చేశారు. అనంతరం ఇరు దేశాల ప్రధానులు లిస్బన్లోని రాజభవంతి ప్రాంగణంలో కలిగి తిరిగారు. 2 దేశాల చారిత్రక బంధాన్ని గుర్తు చేసుకున్న మోదీ, కోస్టా బంధం బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు చేశారు. పోర్చుగల్ పర్యటన తర్వాత అమెరికాకు వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపనున్నారు. వీసా నిబంధనలు సహా ప్యారిస్ ఒప్పందం వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్న ట్రంప్తో జరిగే తొలి భేటీలో మోదీ ఏం చర్చిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ మొదట అమెరికాలోని వేర్వేరు ప్రవాస భారతీయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. ఎల్లుండి మోదీ, ట్రంప్ మధ్య కీలక సమావేశం జరగనుండగా ఇందుకోసం ప్రధాని మోదీకి ఎర్రతివాచితో ఘన స్వాగతం పలికేందుకు శ్వేత సౌధం విస్తృత ఏర్పాట్లు చేసింది. సోమవారం మధ్యాహ్నం ఏకాంత చర్చలు, ప్రతినిధి స్థాయి చర్చల రూపంలో అనేక గంటలు సంప్రదింపులు జరపనున్నారు.
జరపనున్నారు. ఆ తర్వాత మోదీకి ట్రంప్ ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఇరువురి చర్చల్లో ఆర్థిక, వాణిజ్య, రక్షణ సహా ఇతర కీలక రంగాల్లో సహకారం పెంపు అంశాలు ప్రస్తావనకు రానుండగా వీసా నిబంధనల వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం వస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. तो हमें पूरी उम्मीद है कि जब प्रधानमंत्री प्रेसिडेंट ट्रंप से मिलेंगे तो एक विस्तार से दोनों लीडर्स अपना एक्सचेंज ऑफ व्यूज होगा, एक दूसरे को जानना पहचानेंगे, आगे कैसे इंडिया यूएस एंगेजमेंट हो आगे कैसे ले जाना है इसके बारे में बातचीत होगी, चाहे वो राजनीतिक स्तर पे हो या इकोनॉमिक स्तर पे हो, तो उसको आगे लेके जाना है। डिफेंस और सिक्योरिटी, काउंटर टेररिज्म, कई एरियाज हैं जो बहुत महत्वपूर्ण है हमारे देश के लिए भी और यूनाइटेड स्टेट्स के लिए। వికారాబాద్ జిల్లా చన్వెల్లిలో బోరుబావిలో పడిపోయిన చిన్నారిని వెలికి తీసేందుకు సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నారి బోరుబావిలో పడిపోయి 48 గంటలు గడుస్తున్నా ఇంతవరకు జాడ తెలియలేదు. ఇప్పటికే అనేక మార్గాల్లో చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ప్రత్యామ్నాయ విధానాలపై ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దృష్టి సారించాయి. బోరుబావి నుంచి ఆక్సిజన్ పైపు తొలగించిన సహాయక సిబ్బంది అందులోకి కేసింగ్ వేసి వెలికి తీసే ప్రయత్నం చేపట్టారు. బోరుబావిలో మట్టి, రాళ్లను తొలగించి పాపను వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 3D కెమెరాను లోపలకు పంపి పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, కలెక్టర్ రఘునందన్ రావు, ఇతర అధికారులు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్వచ్ఛ హైదరాబాద్ సాకారం కావాలంటే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జీహెచ్ఎంసీకి ప్రజల సంపూర్ణ మద్దతు కావాలని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణలో ఘన వ్యర్థాల నిర్వహణపై జరిగిన జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి చెత్తను వేరు చేసే విధానంపై విస్తృత అవగాహన చేపడతామని తెలిపారు. చెత్త నిర్వహణను ప్రైవేటు సంస్థలకిచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్న కేటీఆర్ ప్రయోగాత్మకంగా ఓ ప్రాంతంలో ప్రైవేటు సంస్థల ద్వారా చెత్తను సేకరిస్తామని చెప్పారు. చెత్త విభజనపై పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపడతామన్న మంత్రి ప్రతి పాఠశాలకు తడి, పొడి చెత్తబుట్టలు ఇవ్వాలని జీహెచ్ఎంసీని ఆదేశించారు. Indians will have and India will have as a country as well. Because it's a behavioral change. It's an attitudinal change that has to come about. The same guy, the same lady, the same gentleman, when we travel abroad, we actually take it upon ourselves and we take our responsibility so seriously that we'll take the bottle and actually dump it in one of those bins which is dedicatedly kept for dumping dry waste. But the same guy, the same lady in India, back in our own home city, would not make that kind of an effort. It's an attitudinal thing. India में जो है चलता है attitude बहुत ज़्यादा है. सब चलता है, कौन क्या करेगा, ये बहुत ज़्यादा attitude है. అవినీతి పరుల పట్ల చంద్రబాబు సర్కారు అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అధికారులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. తిరుపతిలోని ఇన్నోవేషన్ సెంటర్ XLR8ను సందర్శించిన మంత్రి శిక్షణలో ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ముచ్చటించారు. అరటి బోదెలతో షేవింగ్, టూత్ బ్రష్ తయారు చేసేవారితో మాట్లాడిన లోకేష్ అమరావతిలో పరిశ్రమ ఏర్పాటుకు ఎకరా స్థలమిస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలకు డాష్బోర్డు రూపొందించాలని అక్కడ శిక్షణలో ఉన్న సాంకేతిక నిపుణులను లోకేష్ కోరారు. సీఎం గారు నిన్న మీటింగ్ లో చెప్పారు, కూలింగ్ ఆఫ్ పీరియడ్ లో ఉన్నాం, మనం 1 month టైం ఇస్తున్నాను, లేకపోతే చాలా కఠినంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని సీఎం గారు చెప్పారు. తప్పనిసరిగా చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకంటే ఒక 5 చేసే తప్పుకి 100 మందికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితిలో ఉంది. తప్పనిసరిగా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఏసీబీ కూడా అంత సీరియస్ గానే పనిచేస్తుంది. భారతదేశంలో ఏ ఏసీబీ ఇంత బాగా పనిచేయట్లేదు, ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తుంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రాథమిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ఎన్నో లాభాలుంటాయని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఆదాయాన్ని కోల్పోయే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని విజయవాడలో జీఎస్టీపై ఫ్యాప్సీ నిర్వహించిన సదస్సులో యనమల వివరించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత వ్యాపారులకు అనవసర ఇబ్బందులు తలెత్తకుండా రాజ్యాంగంలోనే ఎన్నో జాగ్రత్తలు పొందుపరిచారని చెప్పిన యనమల వ్యాపారులపై అధికారులు ఇష్టానుసారం దాడులు చేసేందుకు వీల్లేదని వివరించారు. పెట్రోల్, డీజిల్, మద్యం అమ్మకాలను మాత్రమే జీఎస్టీ నుంచి మినహాయించాలని తెలిపిన యనమల మరో 10 ఉత్పత్తులకు సంబంధించిన పన్ను రేట్లపై జీఎస్టీ కౌన్సిల్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. దుస్తులు, గ్రానైట్ వంటి ఉత్పత్తులపై నిర్దేశించిన పన్ను రేట్లపై అభ్యంతరాలను కేంద్రానికి వివరించామన్న యనమల ఈ విషయంలో సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కామన్ అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళకు ఉండేటువంటి ఒక 30-40% పవర్ ఫెడరల్ స్ట్రక్చర్ కింద వాళ్ళు వదులుకుంటున్నారు. 60%-70% పవర్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా వదులుకుంటున్నారు.
ఇది ట్రేడర్స్ కానీ ప్రజలు కానీ అర్థం చేసుకోవాలి. సరే, రెవెన్యూస్ కొంతవరకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తాయి బిగినింగ్లో. కొన్ని రాష్ట్రాలకి లాభం జరగవచ్చు, కొన్ని రాష్ట్రాలకు నష్టం కూడా జరగవచ్చు. దీన్ని కూడా చాలా స్పెసిఫిక్గా రాజ్యాంగంలో ప్రావిజన్ చేర్చారు. ఏ స్టేట్స్ అయితే నష్టపోతున్నాయో రెవెన్యూస్ తాత్కాలికంగా ఆ స్టేట్స్కి రెవెన్యూ లాస్ భర్తీ చేస్తామని. ప్రధానమైనటువంటి జీఎస్టీ ఎవరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండదు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు సంబంధించిన వెబ్సైట్ను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మంత్రి చందులాల్ సచివాలయంలో ప్రారంభించారు. తమ శాఖ తరపున చేపట్టే అన్ని కార్యక్రమాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం సహా జిల్లాల వారీగా కళారూపాల వివరాలను కూడా పొందుపరుచుతామని చెప్పారు. కళాకారులకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డులను ఈ వెబ్సైట్ ద్వారా పొందే వెసులుబాటు కల్పించారు. కళాకారులు అడ్రస్సు ఐడెంటిటీ లేక అక్కడ కొన్ని సందర్భాల్లో సెక్యూరిటీ ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని గ్రహించినటువంటి కల్చరల్ డిపార్ట్మెంటు దీన్ని రూపొందించాలని ఉద్దేశం చేయడం జరిగింది. విజయవాడ శివారు కంకిపాడులో బుధవారం అర్ధరాత్రి జరిగిన రఫీ అనే యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నెల రోజుల క్రితం గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి కనకారావు హత్యకు ప్రతీకారంగానే రఫీ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. హతుడు రఫీని ఒక పథకం ప్రకారం ఫేస్బుక్లో యువతి పేరుతో ఆకర్షించి కంకిపాడు శివార్లోని వ్యవసాయ భూముల వద్దకు రప్పించి హత్య చేశారని చెప్పారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు గాజుల గోపీనాథ్ సహా మరో 2 యువకులను 4 యువతులను అరెస్టు చేసినట్లు విజయవాడ శాంతి భద్రతల డీసీపీ క్రాంతిరాన్ టాటా తెలిపారు. ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని డీసీపీ సూచించారు. ఈ చంటి అన్న వ్యక్తి ఉన్నాడు, ఈ రఫీకి ఫ్రెండ్, ఎవరైతే చనిపోయినాడో అతనికి ఫ్రెండ్. అతనికి ఫేస్బుక్ వీక్నెస్ ఉంది, ఫేస్బుక్లో చాటింగ్ చేస్తాడు, మెసేజెస్కి రిప్లై ఇస్తాడు అన్న విషయం తెలిసి ఫేస్బుక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి ఒక అమ్మాయి ఫోటో ఒకటి పెట్టి మెసేజ్లు పెడితే అతను తిరిగి రిప్లై ఇవ్వడం జరిగింది. కంకిపాడు దగ్గర గోశాల దగ్గర ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి రమ్మని చెప్పడం జరిగింది. అతను రాగానే మారణాయుధాలతో దాడి చేయడం, వెంటనే అతను ఆ స్పాట్లో చనిపోవడం జరిగింది. జబ్బార్ అని ఇంకొక వ్యక్తి కూడా గాయాలు పాలయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితులైన రాజీవ్ శ్రవణ్ను 2 రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ నాంపల్లి న్యాయస్థానం ఆదేశించింది. శిరీష బంధువులు ఆమె మృతికి సంబంధించి అనేక అనుమానాలు లేవనెత్తుతోన్న వేళ నిందితులను మరోసారి విచారించి మరిన్ని వివరాలు రాబట్టాలనుకుంటున్న పోలీసులు 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. అయితే న్యాయస్థానం మాత్రం 2 రోజులకు అనుమతించింది. ఈ నెల 26, 27 తేదీల్లో పోలీసులు నిందితులను విచారించనున్నారు. విశాఖపట్నం ఎన్ఏడి కూడలి వద్ద ఇవాళ ఉదయం ఓ భారీ కంటైనర్ బీభత్సం సృష్టించింది. తాటిచెట్లపాలెం నుంచి శీలానగర్ వెళ్తున్న కంటైనర్కు ఎన్ఏడి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బ్రేక్ ఫెయిల్ కావడంతో జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు మృతి చెందగా మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు విశాఖ కేజీహెచ్లో చికిత్సను అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా కొన్ని గంటలు ఎన్ఏడి కూడలిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అణువ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పీటీపై సంతకం చేయని భారత్ వంటి దేశాలకు తమ కూటమిలో సభ్యత్వం కల్పనపై నిర్ణయం తీసుకోవడంలో అణు సరఫరాదారుల బృందం విఫలమైంది. స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్లో జరిగిన ప్లీనరీలో భారత్ చేసుకున్న దరఖాస్తుకు సంబంధించి సాంకేతిక, న్యాయపరమైన, రాజకీయ అంశాలపై చర్చించిన 48 దేశాల కూటమి తుది నిర్ణయం తీసుకునేందుకు నవంబర్లో మరోమారు భేటీ కావాలని తీర్మానించింది. ఎన్పీటీపై సంతకం చేయలేదన్న కారణంపై ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వాన్ని అంగీకరించబోమని చైనా మరోమారు స్పష్టం చేయగా అణు సరఫరాదారుల బృందం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. చైనాలో భారీ వర్షాల కారణంగా కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 6 మరణించగా 100 మందికి పైగా గల్లంతయ్యారు. వారంతా శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అనుమానిస్తోన్న అధికారులు బాధితుల్ని ప్రాణాలతో రక్షించడమే లక్ష్యంగా సహాయ చర్యలు చేపట్టారు. సిచువాన్ రాష్ట్రం మావో కౌంటీలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు విరిగిపడిన కొండచర్యలు షిన్మో గ్రామంలోని 46 ఇళ్లపై పడ్డాయి. ఆయా ఇళ్లలో ఉంటున్న వారు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సహాయ చర్యలు చేపట్టారు. టన్నుల కొద్దీ పేరుకుపోయిన శిథిలాల్ని తొలగిస్తూ లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు 3 సజీవంగా వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భద్రతా సిబ్బందికి నక్సలైట్లకు మధ్య 2 వేర్వేరు చోట్ల జరిగిన ఎదురుకాల్పుల్లో 2 జవాన్లు అమరులయ్యారు. మరో 8 మంది గాయపడ్డారు. సుక్మా జిల్లా చింతగుఫా ఠాణా పరిధిలో నక్సలైట్లకు గట్టి పట్టున్న టోండమర్క ప్రాంతంలో ఆపరేషన్ ప్రహార్ పేరిట ప్రత్యేక కార్యదళం, జిల్లా రిజర్వ్ గార్డు, కోబ్రా దళాల సిబ్బందితో కూడిన సంయుక్త బృందం గాలింపు చేపట్టగా నక్సల్స్ తారసపడ్డారు. ఒక్కసారిగా వారు కాల్పులకు తెగబడగా జవాన్లు అంతే ధీటుగా స్పందించారు. చాలాసేపు హోరాహోరీ సాగిన పోరులో ప్రత్యేక కార్యదళానికి చెందిన 5 జవాన్లు
గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న అధికారులు అదనపు బలగాల్ని మోహరించి క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. టోండమార్క ఎన్కౌంటర్ తర్వాత మరో బృందం ఎల్మగూడెం ప్రాంతంలో గాలింపు చేపట్టగా అక్కడ కూడా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 2 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 2 గాయపడ్డారు. అటు బీజాపూర్ జిల్లాలో ఒక నక్సల్ను మట్టుపెట్టి సుక్మా, దంతెవాడ జిల్లాలో పలువురిని అరెస్ట్ చేసినట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్పారు. జమ్మూ కశ్మీర్లో సంచలనం రేపిన డీఎస్పీ మహమ్మద్ అయూబ్ పండిట్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న 2 ఇప్పటికే అరెస్టు చేసిన కశ్మీర్ పోలీసులు మరో 3 అదుపులోకి తీసుకున్నారు. దాడితో 12 మందికి సంబంధం ఉన్నట్లు గుర్తించామని తెలిపిన పోలీసులు ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. శ్రీనగర్లోని ఓ ప్రార్థనా మందిరం వద్ద విధి నిర్వహణలో భాగంగా డీఎస్పీ మహమ్మద్ అయూబ్ పండిట్ ఫోటోలు తీస్తుండగా ఆగ్రహించిన స్థానికులు కొందరు శుక్రవారం తెల్లవారుజామున రాళ్లతో కొట్టి చంపారు. తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటనను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సహా నేతలు ఇప్పటికే ముక్త కంఠంతో ఖండించారు. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన కశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ ఉత్తర శ్రీనగర్ ఎస్పీ ఖాలిద్ భట్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. మరోవైపు పండిట్పై దాడి జరిగిన సమయంలో వేర్పాటువాద నేత మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్ ప్రార్థనా మందిరంలోనే ఉన్నారన్న కథనాల్లో వాస్తవాలు విచారణలో బయటకొస్తాయని కశ్మీర్ పోలీసులు తెలిపారు. శాసనసభ్యుల లాభదాయక పదవుల కేసులో ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. 2015లో 21 మంది ఆప్ శాసనసభ్యులను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించిన కేసులో విచారణను కొనసాగిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 21 మంది ఆప్ శాసనసభ్యులను 2015లో పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించగా లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేదనే కారణంపై ఢిల్లీ హైకోర్టు వారి నియామకాలు రద్దు చేసింది. 21 మంది ఎమ్మెల్యేలపై లాభదాయక పదవుల పిటిషన్ దాఖలు కాగా ఈ ఏడాది పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ కోసం ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో అతనిపై కేసు కొట్టేశారు. పార్లమెంటరీ కార్యదర్శులుగా ఎమ్మెల్యేల నియామకాన్ని హైకోర్టు రద్దు చేసినా తాము విచారణను కొనసాగిస్తామని ఈసీ తెలిపింది. శాసనసభ ఎన్నికల సమయంలో ఖర్చులకు సంబంధించి తప్పుడు లెక్కలు సమర్పించినందుకు మధ్యప్రదేశ్కు చెందిన సీనియర్ మంత్రి నరోత్తమ్ మిశ్రాపై కేంద్ర ఎన్నికల సంఘం 3 ఏళ్ల అనర్హత వేటు వేసింది. నేటి నుంచి 3 ఏళ్లు నిషేధం అమల్లో ఉంటుందన్న ఈసీ దతియా శాసనసభ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నిక రద్దయినట్లు ప్రకటించింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్కు అత్యంత సన్నిహితుడైన మిశ్రా 2008 శాసనసభ ఎన్నికల ఖర్చుకు సంబంధించి కొన్ని వివరాలను దాచిపెట్టారని కాంగ్రెస్ నేత రాజేంద్ర భారతి ఆరోపించారు. ఈ వ్యవహారంపై 2013 జనవరి 15న కేంద్ర ఎన్నికల సంఘం నరోత్తమ్కు తాకీదులిచ్చింది. వాటిని సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ మిశ్రాకు ఎలాంటి ఊరట లభించలేదు. చివరకు నరోత్తమ్ 3 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుల్ని చేస్తూ ఈసీ నిర్ణయం ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ జోరు కొనసాగుతోంది. భారత్ నుంచి ఈ టోర్నీలో పోటీపడిన క్రీడాకారులంతా ఓటమి పాలైనప్పటికీ మొక్కవోని విశ్వాసంతో సెమీస్ చేరిన శ్రీకాంత్ తుది పోరుకు అర్హత సాధించాడు. ఈ ఉదయం చైనాకు చెందిన షీ యుక్కీతో జరిగిన సెమీస్లో శ్రీకాంత్ అలవోక విజయంతో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ మ్యాచ్లో తొలి గేమ్ను 21-10 తేడాతో గెలుచుకున్న శ్రీకాంత్ రెండో గేమ్లో అదే జోరు కొనసాగించాడు. చివరకు 21-14 తేడాతో రెండో గేమ్ గెలిచి తుది పోరుకు అర్హత సాధించాడు. 5 వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా రేపు జరిగే రెండో వన్డే కోసం భారత్ వెస్టిండీస్ జట్లు సన్నద్దమవుతున్నాయి. రేపు కూడా వరుణుడి ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ అంచనాల మధ్య రెండో వన్డేలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరు జట్లు దృష్టి పెట్టాయి. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగిన తొలి వన్డేలో భారత్ 3 వికెట్లకు 199 పరుగుల వద్ద ఉండగా వర్షం పడి మ్యాచ్ ఆగిపోయినందున రేపటి మ్యాచ్ కోసం కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్తో జరిగిన వన్డేలో చెలరేగిన యువరాజ్ సింగ్ ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్లో విఫలమైనందున రేపటి మ్యాచ్ అతడికి పరీక్షగానే నిలవనుంది. మరోవైపు వర్షార్పణమైన తొలి వన్డేలో కట్టుదిట్టమైన బౌలింగ్తో భారత బ్యాట్స్మెన్ కట్టడి చేసిన వెస్టిండీస్ రేపు కూడా అదే ఊపు కొనసాగించాలనే పట్టుదలతో కసరత్తు చేస్తోంది. ముఖ్యాంశాలు మరోసారి. చేనేత కార్మికుల సంక్షేమానికి తెలంగాణ సర్కారు బహుముఖ వ్యూహం. చేయూత పొదుపు పథకం ప్రారంభం. త్వరలోనే మరిన్ని కార్యక్రమాలు. అమరావతి నిర్మాణానికి ఉత్తమ విధానాల కోసం ఏపీ సర్కారు అధ్యయనం. అహ్మదాబాద్లో నారాయణ పర్యటన. ఇబ్బందులపై అధికారులతో చర్చ. అవినీతి అనకొండ పాము పాండురంగారావు అరెస్ట్. డొల్ల కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ నిర్ధారణ. సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు.
రాష్ట్రపతి ఎన్నికలో భారీ మెజార్టీపై రామ్నాథ్ కోవింద్ దృష్టి. రేపటి నుంచి దేశవ్యాప్త పర్యటన. తొలుత ఉత్తరప్రదేశ్లో ప్రజాప్రతినిధులతో సమావేశాలు. 3 దేశాల పర్యటనలో ప్రధాని మోదీ. పోర్చుగల్ ప్రధాని ఆంటోనియా కోస్టాతో ద్వైపాక్షిక చర్చలు. రేపు అమెరికాకు చేరుకోనున్న నరేంద్రుడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్కు చేరిన కిదాంబి శ్రీకాంత్. సెమీస్లో చైనా ఆటగాడు షీ యుకీపై వరుస సెట్లలో జయభేరి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.